సంత్ సేవాలాల్ వారసులైన బంజారా సాధువులు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా నిధులు కేటాయించిందని, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారో చెప్పకుండా మళ్లిస్తున్నారని ఆరోపించారు. సంత్ సేవాలాల్ వారసులైన బంజారా సాధువులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 6,000 మంది బంజారా సాధువులు ఉన్నామని చెప్పారు. తమకు కేటాయించిన నిధులను వెంటనే కేటాయించాలని, లేని పక్షంలో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతి వర్ధంతి సందర్భంగా కొన్ని నిధులు విడుదల చేస్తుంది. అసలు ఆ నిధులు ఎవరికి కేటాయిస్తున్నారో తెలియదంటూ కూడా సంత్ సేవాలాల్ బంజారా సంచార జాతుల వారసులు కూడా ఈ రోజంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతికి సంబంధించి నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులైతే విడుదలవుతున్నాయి ప్రతి ఏటా. ఆ నిధుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎలా ఖర్చు చేస్తుంది, వాటికి సంబంధించిన వివరాలు ఏవి కూడా గోప్యంగా ఉంచుతుంది, బయటికి బహిర్గతం చేయట్లేదు అంటూ కూడా బంజారా సంత్ సేవాలాల్ సాధువులంతా కూడా ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఒక్కసారిగా సాధువులంతా కూడా సంచార జాతుల సాధువులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మాస్టర్ చెప్పండి, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా రాష్ట్రం కొన్ని నిధులను కేటాయిస్తుంది. అసలు ఆ నిధులు ఎటుపోతున్నాయో తెలియదంటూ కూడా ఈరోజు మీరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. అసలు మీ సమస్య ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చారు? జై సేవాలాల్. నా పేరు గణేష్ మహారాజ్, మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా. విషయం ఏంటంటే, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి దేశవ్యాప్తంగా ఎంత అంగరంగ వైభవంగా ఉత్సవభరితంగా మా బంజారా జాతి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చాలా చక్కగా నిర్వహించుకుంటున్న అందరికీ తెలిసిన విషయమే. అయితే తెలంగాణ ప్రభుత్వము గతంలో బంజారా సాధు సంతులకు సేవాలాల్ జయంతి పురస్కరించుకోవడానికి కొంత నిధిని కేటాయించింది. అయితే ఈ యొక్క నిధులు రాబందులు కాకులు ఎత్తుకుపోయేలాగా ఈ యొక్క రాజకీయ నాయకులు సేవాలాల్ జయంతి యొక్క వస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారు. అదేవిధంగా మేము ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీసులో మా బంజారా సాధు సంతులు అందరూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సేవాలాల్ జయంతికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో కేటాయిస్తున్న బడ్జెట్ని నేరుగా తెలంగాణలో బంజారా సాధు సంతులు ఎవరైతే ఉన్నారో ఆయా జిల్లాలలో వచ్చే నిధులను ఆయా జిల్లాలలో సాధు సంతులకు కమిటీ వేసి విచారణ జరిపి ఎక్కడైతే ఉత్సవాలు చేసుకున్నారో, ఎక్కడైతే భోగ్ భండారు కార్యక్రమం నిర్వహిస్తున్నారో నేరుగా ఆ నిధులను సాధు సంతులకే చెందే విధముగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధముగా సాధు సంతుల కోసము తెలంగాణ ప్రభుత్వము దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్యం కోసము 10,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ బంజారా సాధు సంతులకు ఈరోజు పూర్తి స్థాయిలో ధూపదీప నైవేద్యం 10,000 రూపాయలు ఎవరికి అందట్లేదు. అదేవిధంగా ఎవరైతే బంజారా సాధు సంతులు వాళ్ళ టెంపుల్స్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని సేవాలాల్ మహారాజు ఆలయాలు కావచ్చు, జగదాంబదేవి ఆలయాలు కావచ్చు, బుడియాబాబు ఆలయాలు కావచ్చు, జెండాలో గాజులు కట్టుకొని ఎక్కడో అక్కడే ఉండిపోయారు. కాబట్టి వాళ్ళకి ధూపదీప నైవేద్యం కింద గుర్తించి 10,000 రూపాయలు అందరికి ఇచ్చే విధంగా, అదేవిధంగా నా తెలంగాణలో బంజారా సాధు సంతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో కూడా నిధులు ఇచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు ఇస్తున్నారు. సో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చెయ్యని ఈ కార్యక్రమం, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కలెక్టర్గా వినతి పత్రం ఇవ్వడం కానీ చేయలేదు. సో ఇప్పుడే ఎందుకు ప్రధానంగా కలెక్టర్గా వినతి పత్రం ఇస్తున్నారు? ప్రధానంగా దీంట్లో ఉన్న మర్మం ఏంటి సార్? విషయం ఏంటంటే, ఈ జయంతి యొక్క నిధులు వస్తున్నాయని చాలా మంది సాధు సంతులకు తెలియదు సార్. ఎప్పుడైతే తెలియని క్రమంలో ఎవరైతే అక్కడక్కడ తెలుసుకొని సాధు సంతులు ఇవ్వాలి తెలుసుకొని, అంటే
కొంత గత జయంతి తర్వాత కూడా అక్కడక్కడ మాట్లాడుతున్న రాజకీయ నాయకులు మాట్లాడుతున్న విషయాలు తెలుసుకొని అరే మాకు కూడా నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది కదా వాటిని సద్వినియోగపరచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో సాధు సంతుల యొక్క అందరూ ఒక ఐక్యంగా ఉండి ఏకతాటిపడి వచ్చి మనం ఏ అంశాన్ని కూడా స్థానిక జిల్లా కలెక్టర్లో మనం యొక్క విన్నవించుకుంటే ఆ యొక్క అంశాన్ని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు కదా అనే అంశంతో ఇవాళ అందరూ కూడుకుని వచ్చాం సార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారుగా ఒక 600 మంది ఉంటారు సార్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారుగా 600 మంది ఉంటారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లా కూడా తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 5,000 నుంచి 6,500 మంది సాధు సంతులు ఉన్నారు. కాబట్టి ఏదైతే బంజారా సాధు సంతులు ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి తప్ప వాళ్ళ యొక్క బాధలు కావచ్చు భావోద్వేగాలకు గురయ్యేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అంశాన్ని గుర్తించి మా యొక్క వినతి ఏదైతే ఉన్నదో త్వరగా మా యొక్క సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్ళని చెప్పేసి మనం చేస్తున్నాం సార్. సో చూశారు కదా, పూర్తిగా బంజారా సాధు సంతులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదని, పూర్తిగా సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బడ్జెట్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ బంజారా సాధువులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిధులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో పూర్తిగా మాకు లెక్కలు కూడా చెప్పాలంటూ కూడా సంత్ సేవాలాల్ వారసులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టరేట్కి వినతిపత్రం ఇచ్చారు. సో ప్రతి సంవత్సరం జరిగే సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవంలో భాగంగా పూర్తిగా ఈ సంత్ సేవాలాల్ సాధువులకు కొంత నిధులు కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 6,000 మంది మేము బంజారా సంత్ సేవాలాల్ వారసులుగా మేమున్నాము. సో పూర్తిగా మాకు నిధులు కేటాయించకపోతే రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా9 టీవీ, ఖమ్మం కలెక్టరేట్ నుంచి.